పాత బంగ్లా శాపం. ఒక గ్రామానికి బయట నిశ్శబ్దమైన అడవిలో ఎవ్వరూ వెళ్ళని ఒక బంగ్లా ఉంది. గ్రామస్తులు ఎవ్వరూ అటువైపు వెళ్ళరు. ఆ బంగ్లాకి ఏదో శాపం ఉందని చెప్తుంటారు. అది తరతరాలుగా కొనసాగుతున్న శాపం. ఒకరోజు సాయంత్రం జోరున వర్షం పడుతుంది. నలుగురు స్నేహితులు ఆ పాత బంగ్లాలోకి వెళ్ళాలనుకున్నారు. కానీ ఆ ఇంటి మాయాజాలం వాళ్ళ కోసమే వేచి చూస్తుందని వాళ్ళకి తెలీదు. ఆ నలుగురు బంగ్లా లోపలికి అడుగుపెట్టగానే గాలి మరింత చల్లగా మారింది. వాళ్ళ పాదాల కిందున్న చెక్క ఫ్లోరు పగలసాగింది. ఆ ఇంట్లో అంత చిమ్మ చీకటిగా ఉంది. ఒక్క కొవ్వొత్తి వెలుగు మాత్రమే మెరుస్తుంది. ఆ నలుగురు హాల్లోకి అలా వెళ్ళారు. వెళ్ళంగానే వాళ్ళకి పగిలిపోయిన గోడలు, ఆ గోడలకి పురాతనమైన ఏవో ఫోటోలు కనిపించాయి. ఆ నలుగురు భయం భయంగానే ముందుకు వెళ్ళసాగారు. వాళ్ళకి ఎక్కడి నుంచో ఒక మృదువైన గొంతుకు ఆ నలుగురిలో ఒకరి పేరు మృదువుగా పిలుస్తూ వినిపించింది. నెమ్మది నెమ్మదిగా గట్టిగా నలుగురు పేర్లు పిలుస్తున్నట్టు వినిపించింది. ఆ నలుగురికి చాలా భయం వేసింది. వెనక్కి వెళ్ళిపోదామనుకునే లోపు వాళ్ళ చేతిలోకి ఒక పాత డైరీ, మొత్తం అంతా దుమ్ముతో ఉన్న ఆ పాత డైరీ కనిపించింది. ఆ పాత డైరీ తెరిచి చూడగానే అందులో ఒక కుటుంబం ఒక రాత్రి వేళ ఈ బంగ్లాలోకొచ్చి, ఈ బంగ్లాలో ఉన్న శాపం వల్ల మొత్తం కుటుంబం అంతా చనిపోయినట్టు తెలిసింది. ఈ బంగ్లా ఒక్క శాపం ఎవ్వరిని వదలదు. ఈ బంగ్లాలోకి ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఈ బంగ్లాలోనే చనిపోతారు అన్న విషయం వాళ్ళకి అర్థమైంది. వాళ్ళకి ఇంకా భయంతో మొత్తం అంతా చెమటలు పట్టేశాయి. వీళ్ళు ఇంక వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఆ బంగ్లాలో ఇంతకుముందు చనిపోయిన వారంతా ఆత్మలుగా మారారు. ఆ ఆత్మలన్నీ వీళ్ళని వెళ్ళకుండా చుట్టుముట్టాయి. వీళ్ళు భయంతో ఆ పగిలిన గోడలు ఉన్న హాల్లోంచి పరిగెత్తసాగారు. కానీ ఈ ఆత్మలు కూడా వాళ్ళని వెంబడించాయి నవ్వుతూ. వాళ్ళు పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఆ బంగ్లాలోంచి బయటకు వచ్చేశారు. కానీ ఆ నలుగురిలో పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఒకళ్ళు బయటే ఆగిపోయారు. మిగిలిన ముగ్గురు వెనక్కి వచ్చి, ఎందుకు ఇక్కడ ఆగిపోయావు? పద, మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని అన్నారు. కానీ ఆ ఒక్కడు ఏమీ మాట్లాడట్లా. ఆ బంగ్లా లోపల చూస్తూ ఆగిపోయాడు. ఈ ముగ్గురు కూడా చూస్తే అక్కడ 4 శవాలు పడున్నాయి. ఆ శవాలు ఎవరివో కాదు, వీళ్ళ నలుగురివే. అప్పుడు వీళ్ళకి అర్థమైంది. బయటికి వచ్చింది వీళ్ళ ఆత్మలు మాత్రమే. వీళ్ళు ఎప్పుడైతే బంగ్లా లోపలికి అడుగుపెట్టారో అప్పుడే వీళ్ళు చనిపోయారు అన్న విషయం వీళ్ళకి తెలిసింది. ఆ బంగ్లా లోపల ఎవరైతే అడుగుపెడతారో వాళ్ళు వెనక్కి రారు. ఇదే ఆ బంగ్లా యొక్క శాపం. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.